మరో బ్రేకింగ్ న్యూస్ కు సంబంధించిన డీటెయిల్స్ లోకి వస్తే మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏడుపాయిల్లోని ఓ గడ్డపై 23 మంది భవన నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీరంతా మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన కార్మికులు. మంజీరా ఉధృతి మరింత పెరుగుతుండడంతో వారు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విష్ణు అడిగి తీస్తున్నాం. విష్ణు, అసలు ఎటువంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి? కానీ మొత్తం మీద వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది, ఏం చేస్తోంది అక్కడ అధికార యంత్రాంగం ఇప్పుడు? ముఖ్యంగా చూసుకుంటే కనుక సార్, ఏదైతే వరద ఉధృతి కోసం ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏదైతే జైకా నిధులతో నిర్మించబడుతున్న గణపూర్ ఆయకట్టకు సంబంధించిన కాలువ మరమ్మతుల పనులు ఏదైతే తీవ్రమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొంత మైనర్ వర్క్స్ ఉండే వాటన్నింటినీ చేయించడం కోసం కాంట్రాక్టర్ చెప్పిన పని ప్రకారం ఒక 27 మంది కార్మికులు, ఒక సూపర్వైజర్ 28 మంది అక్కడికి ఏదైతే గణపూర్ ఆయకట్ట పాపన్నపేట ఏడుపాయల సమీపంలో ఉన్న గణపూర్ ఆయకట్టకు చేరుకోవడం ఫతేనగర్ కెనాల్ నుండి వెళ్తున్న వాటర్ లో ఉన్న లీకేజ్ ని మరమ్మతులు చేయించడం కోసం ముందుగా అక్కడ బయలుదేరారు. అయితే ఇక్కడ బయలుదేరిన సమయంలో కొద్దిగా వరద ఉధృతి తగ్గుముఖంగా ఉండేది. కానీ వాళ్ళు వాగులోకి మధ్యలోకి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి నలువైపులా కూడా నీళ్లు చుట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ నుండి వెంటనే వాళ్ళ ఏదైతే కాంట్రాక్టర్ కు సమాచారం అందించిన తర్వాత వారిని వెంటనే బయటకు తీయడం కోసం చేసిన ప్రయత్నాలు అప్పటికే సింగూర్ డ్యామ్ నుంచి వదిలిన నీరంతా కూడా ఏడుపాయల మీదుగా మంజీరా వైపు వస్తున్న సందర్భంలో పూర్తిగా 4 వైపులో కూడా నీరు చుట్టుముట్టడం జరిగింది. దాంతో వాళ్ళు ఎక్కడి నుండి కూడా కదిలే పరిస్థితి కనబడలేదు. మొదట్లో కనుక 10 గంటల ప్రాంతంలో 2 మీటర్ల మీటర్లు ప్రవహిస్తున్న గణపూర్ ఆయకట్ట వాగు తర్వాత 4 మీటర్లు చేరడంతో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకొని పోయారో ఆ ప్రాంతానికి అందరూ కూడా నీరు చేరుకున్న పరిస్థితి. వెంటనే సమాచారాన్ని తెలుసుకున్న ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో తన ఉన్నతాధికారులకు అట్లాగే ఆలయ సిబ్బందికి ఈవోకు సమాచారం వేయడం జరిగింది. ఎక్కడైతే వరద ఉధృతిలో చిక్కున్న కూలీలను వెంటనే రక్షించాలి. ఏదైతే పైన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుంచి వదిలిన 9 గేట్లు వదలడంతో భారీ ఎత్తున నీరు కిందికి వచ్చేస్తా ఉంది. ఒకవేళ 2-3 గంటల్లో కనుక వారిని తీయకపోతే ప్రాణాపాయ స్థితి ఉందని చెప్పి సమాచారం ఇవ్వడం వెంటనే ఆర్డీఓ నగేష్ కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ వెంటనే సమాచారాన్ని ఆ హెలికాప్టర్ల ద్వారా తీయాలని చెప్పి రాష్ట్ర ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చాడు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం కోసము డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి కూడా సంఘటన జరిగింది. మొత్తానికి వాళ్ళని కాపాడడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అయితే ఉదయం నుంచి కూడా సాగుతున్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి ఏదైతే హెలికాప్టర్ పంపించే క్రమంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ వాళ్ళను హెలికాప్టర్ వచ్చిన దాఖలాలు కనబడలేదు. ఉదయం 9 గంటల నుండి ఈపాటికి అంటే సుమారు 4 గంటలు 5 గంటల పైన గడుస్తున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి ఎవరు చేరుకొని వాళ్ళు రక్షించే ప్రయత్నాలు చేయట్లేదు. గజ ఈతగాలు అయితే అయినా వాళ్ళు వెళ్ళి వాళ్ళని కాపాడలేదు. కేవలం వాళ్ళని హెలికాప్టర్ ద్వారా తీయడం లేదంటే పూర్తి స్థాయిలో వరద ఉధృతి తగ్గితే తప్ప బయటకు రావడం అన్న పరిస్థితి కనబడుతుంది. కానీ వరద ఉధృతి గంటకు పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ప్రాణాలను చరిచేతిలో పెట్టుకొని దిక్కుమంటూ ఉన్నారు. ఉదయం నుండి కూడా వాళ్ళు అదే పరిస్థితులు ఏదైతే చిన్న గడ్డపై ఆధారంగా చేసుకొని అక్కడ ఏదైతే తూము పైన రాళ్ల గడ్డ మీద కూర్చున్నారు తప్ప కనీసం అక్కడ నుండి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారన్న సమాచారాన్ని కూడా ఇక్కడ వైపు సేకరించే ప్రయత్నం జరగట్లేదు. హెలికాప్టర్ తప్ప రక్షించలేదని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే విష్ణు, ఉభయ రాష్ట్రాల్లో మనం చూస్తున్న వానలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో అన్ని నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అసలు ఎందుకు వాళ్ళని అక్కడ పంపించారు? దానికి సంబంధించి కాంట్రాక్టర్ ఏమన్నా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు? అంటే ముఖ్యంగా కనుక ఏదైతే లీకేజీలు ప్రాజెక్ట్ కాలువ పనులు సాగుతా ఉన్నాయి. నిన్న కురిసిన వర్షాలకు కనుక లీకేజీలు పూడ్చకపోతే కాలువ పూర్తి స్థాయిలో గండిపడే అవకాశం ఉంది. అయితే ఏదైతే సమయం కంటే తర్వాత అంటే ఏదైతే అతనికి టెండర్ బిడ్లో ఇచ్చిన దాని కాంట్రాక్ట్ సమయం కంటే కూడా 2 నెలలు ఆలస్యంగా పూర్తిగా పనులు సాగుతా ఉన్నాయి. వెంటనే కనుక అది పూర్తి చేయకపోతే ఏదైతే ఫతేనగర్ కెనాల్ నుండి వస్తున్న వాటర్ పూర్తిగా కాలువ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని పూడ్చడం కోసం ఈ రోజు హడావిడిగా పనులు చేయించడం కోసం కాంట్రాక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సూపర్వైజర్ వాళ్ళని పంపించినట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న నుండి కూడా అధికారులు అట్లాగే సేమ్ ఆ ప్రాంతం అంతా కూడా మంత్రి హరీష్ రావు స్వయాన సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతానికి ఎవరిని కూడా అంటే బయట వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని చెప్పని రెవెన్యూ అధికారులకు ఆదేశించినప్పుడు కూడా కాంట్రాక్టర్ ఏదైతే కాలువకు గండిపడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పని ఈ కార్మికులు పంపించడం చెప్తుంది. ఏదైతే కార్మికులు పంపించడం జరిగిందో కానీ వాళ్ళకి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాత్రం కానీ వాళ్ళని కాపాడడం కోసం చేస్తున్న చర్యలు మాత్రం ఏమాత్రం కనబడలేదు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అక్కడికి వచ్చి చేరాలి తప్ప కానీ ఏం చేయాలో అన్న దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రావట్లేదు. జిల్లా కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి వచ్చి వెళ్ళారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. కేవలం హెలికాప్టర్ వస్తే తప్ప వాళ్ళను కాపాడలేని పరిస్థితి ఉందని తెలుస్తున్నారు. మరోవైపు